ఇప్పుడంటే స్కూల్‌కి వెళ్ళడానికి బస్సులు వచ్చేసినాయి కానీ, మన స్కూల్ డేస్‌లో అయితే స్కూల్‌కి వెళ్ళాలంటే ఉన్న ఏకైక వాహనం రిక్షా ఆర్ ఆటోనే. పొద్దున్నే లేచి హడావిడిగా రెడీ అయ్యేలోపే రిక్షా అతను వచ్చేసి టంగ్ టంగ్ అని గంట కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆ సౌండ్ వినగానే అమ్మకి ఇంకా బీపీ పెరిగిపోద్ది. మొత్తానికి ఎలాగో రెడీ అయ్యి బయటికొస్తాం. ఈలోపు రిక్షాలో ఒక నలుగురు, ఐదుగురు ఉంటారు. కూర్చోవడానికి సీట్ కూడా ఉండదు. ముందు ఒక చెక్క బల్ల మీదనే నలుగురం కూర్చోవాలి. అలాగే కూర్చొని అడ్జస్ట్ అయిపోతాం. ఆ ఉన్న వాళ్ళలో ఒకడు నేను స్కూల్‌కి వెళ్ళను మొర్రో అని ఏడుస్తా ఉంటాడు. ఆ రిక్షాలో ఇన్ని జరుగుతున్నా ఇవేమీ పట్టించుకోకుండా ఆ రిక్షా అతను మాత్రం అలాగే తొక్కుకుంటూ తీసుకుపోతా ఉంటాడు. రిక్షా అలా రోడ్డు మీదకి వెళ్ళేసరికి ఒక తెలియని ఉత్సాహం వస్తుంది. ఎంత స్కూల్‌కి వెళ్తున్నామన్న బాధున్నా సరదాగా అలా రిక్షాలో వెళ్తా ఉంటే ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పుకుంటూ భలేగా అనిపించేది. ఈలోపు మన పక్కన వచ్చే రిక్షాకి, మన రిక్షాకి కాంపిటీషన్ జరగడం. మనం మన రిక్షా అన్నని ఫాస్ట్‌గా తొక్కు అని ఎంకరేజ్ చేయడం. ఏంటో ఇవన్నీ ఇప్పుడు తలుచుకుంటూ ఉంటే ఏదో తెలియని ఆనందం. ఆ రిక్షా అన్నతో కూడా మనకొక బాండింగ్ ఉండేది. ఏదో తను కూడా మన ఇంట్లో అతనే అన్న ఫీలింగ్. కాలక్రమేణా రిక్షాలు తగ్గిపోయి కొన్నాళ్ళకి ఆటోలో వెళ్ళేవాళ్ళం. ఇంకొంచెం పెద్దయ్యాక మన సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎంత బస్సులు, క్యాబ్స్, ఫ్లైట్స్ ఇలా ఎన్నిట్లో ట్రావెల్ చేసినా చిన్నప్పుడు రిక్షాలో, ఆటోలో స్కూల్‌కి వెళ్ళిన కిక్ ఇంకెందులోనూ లేదనిపిస్తుంది. ఏమంటారు? ఉంటా అండి. ఇట్లు మీ రేలంగి మోయ.